బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత ముప్పాళ్ల విజేతారెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లో 25,000 రూపాయలు మాత్రమే దొరికినట్లు సమాచారం. ఇంట్లో ఏమీ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. విజేతారెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కోటమిరెడ్డి ఆరోపించారు. కోటమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తమ ఇంట్లో పోలీసులు కావాలనే సోదాలు చేశారని విజేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయాన్నే నిద్ర కూడా లేవక ముందు దాదాపు 20 మంది పైన పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది. అలాగే కింద ఇంకెంతమంది ఉన్నారో అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకుని చెక్ చేయడం జరిగింది. లోపలికి వచ్చినప్పుడు అడిగాం, మేము ఎందుకు వచ్చారు మీరు, ఏమి ఇది అని అంటే, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు వచ్చిందండి, మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు. ఏం కేసు వచ్చింది ఏంటనేది అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. కేసు వచ్చింది చెక్ చేయాలి, కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ఇల్లుని ప్రతి అంగుళం కూడా గాలించారు. ఈవెన్ బెడ్లు కాడ నుంచి బియ్యం బస్తాలు, పప్పు బస్తాలు, పప్పు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. 20,000 రూపాయలు డబ్బులు అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా అనేసి ఫోర్స్ చేస్తా ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే, మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లడం జరిగింది. నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. విజేతారెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు కొనసాగాయి. ఇంట్లో 25,000 రూపాయలు మాత్రమే దొరికినట్టు సమాచారం. ఇంట్లో ఏమీ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహ, చూస్తున్నాం యాక్చువల్ గా నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీ టీడీపీలో చేరారు. మొత్తంగా నెల్లూరు కేంద్రంగానే రాజకీయం వేడెక్కినట్టు తెలుస్తుంది. ఈ రాజకీయ దాడులుగా చూడాలా, ఏం చెప్తారు? సాయి, నెల్లూరు జిల్లాలో రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయకులు ప్రతిపక్ష పార్టీలో చేరడం, అలాగే అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ జరిగినటువంటి లోటును పూడ్చుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా కేంద్రీకరించి ఇప్పుడు రాజకీయాలు రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్ గా మారాయి. ఇక తాజా పరిణామాన్ని గమనించినట్లయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు, అలాగే ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి కొందరు అనుచరుల నివాసాల్లో ఇవాళ డిఆర్ఐ అధికారులు ఉదయం నుంచి కూడా పోలీసులు వాళ్ళు తనిఖీలు చేస్తా ఉన్నారు. పెద్ద మొత్తాల్లో నగదు నిల్వలు చేసుకున్నారు అన్నటువంటి ఒక సమాచారంతో వాళ్ళు దాడులు చేసినట్టుగా కూడా, ముఖ్యంగా తనిఖీలు నిర్వహించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి మాటలు. ఇవాళ ఉదయం అక్కడ ఉన్నటువంటి తెలుగు మహిళా విభాగానికి సంబంధించినటువంటి ముప్పాళ్ల విజేతారెడ్డి నివాసంలో తనిఖీలు చేశారు. ఆ నివాసానికి పోలీసులు వెళ్ళినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి తనిఖీలు ఏంటి, మహిళా నేతల ఇళ్లలో తనిఖీలు చేయడం ఏంటో పోలీసులు కూడా నిలదీసినటువంటి పరిస్థితి, ఒకంత ఆయన ఆగ్రహానికి కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో విషయాన్ని కానీ గమనించినట్లయితే మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి సింహపూరి అధినేత, అలాగే రంగనాథస్వామి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి కోట గురుబ్రహ్మ నివాసంలో కూడా ఇవాళ పోలీసులు విస్తృతమైనటువంటి తనిఖీలు చేశారు. అక్కడ కొంత నగదు నిల్వలు కూడా ఉన్నట్లుగా అనధికారికమైనటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇంకొక సమయానికి సంబంధించి శ్రీహరి నగర్ లో ఉన్నటువంటి, అలాగే నారాయణ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి ఒక విభాగాధిపతిగా ఉన్న, ముఖ్యంగా నారాయణకి అనుచరుడుగా కూడా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి నివాసంలో కూడా పోలీసులు అంటే ముఖ్యంగా డిఆర్ఐ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇది మొత్తం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ మొత్తం కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు కానీ ముఖ్యంగా డిఆర్ఐ అధికారులు కానీ దీనిపైన స్పష్టత ఇవ్వలేదు. తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కోట గురుబ్రహ్మానికి మాత్రం కొంతసేపటి క్రితం పోలీసులు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అతని నివాసంలో కొంత నగదు నిల్వలు ఉన్నట్టుగా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. అయితే దీనిపైన ఇంకా కూడా ఎక్కడ స్పష్టత లేదు. మొత్తం మీద కానీ గమనించినట్లయితే పోలీసులు అంటే గతంలో కూడా అంటే గత దాదాపు ఒక వారం. థ్యాంక్ యూ నరసింహులు.